10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ చేయాలి, ఏ కోర్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలియక మీలో మీరే సతమతం అవుతున్నారా? మీలో మీరే డైలమాలో ఉన్నారా? అయితే చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ ఎగ్జామ్ రాశాక మీకు మీరే ఒక 3 ప్రశ్నలు వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, 10th తర్వాత ఏ ఏ కోర్సులు ఉంటాయి? దీనికి ఆన్సర్ నేనే చెప్తాను. సెకండ్ క్వశ్చన్, నీ ఎయిమ్ ఏంటి? 10th తర్వాత మీరు తీసుకునే ఏ డెసిషన్ అయినా అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందండి. సో నీ ఎయిమ్ ఏంటి, నువ్వేం కావాలనుకున్నావు అనేది సెకండ్ క్వశ్చన్. ఇది మీకు మీరే వేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్, మీకు ఏ రంగంలో ప్రావీణ్యం ఉంది? ఇట్ మీన్స్ మీ టాలెంట్ ఏంటి? కొంతమందికి మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మ్యాథ్స్ తీసుకుంటే డైలమాలో పడతారు. కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి మ్యాథ్స్ చాలా ఈజీ. అలాంటి వాళ్ళు మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ టాలెంట్ అండి. కొంతమంది సోషల్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సైన్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీకు ఏ రంగంలో ప్రావీణ్యం ఉంది అనేది మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్. చాలామందికి 10th క్లాస్ తర్వాత చేయబోయే కోర్స్ ఏంటంటే 95% ఇంటర్మీడియట్ అని చెప్తారండి. ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఇంటర్మీడియట్ ఫ్రీగా చదవాలంటే మనము ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అదే ఏపీఆర్జేసీ ఎగ్జామ్ మనం రాస్తే ఇంటర్మీడియట్ 2 years ఫ్రీగా చదవచ్చు. అదేవిధంగా దీంట్లో ఉన్న ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటర్మీడియట్ గురించి చూద్దామండి. ఇంటర్మీడియట్లో మనకి ఏ కోర్సెస్ ఉంటాయి? ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఎం అంటే మ్యాథ్స్, పి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ. మ్యాథ్స్ మాకు చాలా ఈజీ, మ్యాథ్స్ అంటే మాకు చాలా ఇష్టము అనేవాళ్ళు ఎంపీసీ తీసుకోవచ్చండి. కొంతమంది మాకు మ్యాథ్స్ కష్టం కానీ సైన్స్ ఇష్టం, అలాంటి వాళ్ళు బైపీసీ తీసుకోవచ్చు. బైపీసీ అంటే బయాలజీ అంటే బాటనీ అండ్ జువాలజీ అండి. బాటనీ మీన్స్ మొక్కలు, జువాలజీ మీన్స్ జంతువుల గురించి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీలోను, మరి ఈ ఎంపీసీలోను బైపీసీలో రెండింటిలోనూ కామన్గా ఉండేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండి. ఈ రెండింటిని కూడా మనము సైన్స్ గ్రూప్స్ అంటాం. ఎందుకంటే రెండింటిలోనూ ఫిజిక్స్ వస్తుంది, రెండింటిలోనూ కెమిస్ట్రీ వస్తుంది. మరి ఎంపీసీ గ్రూపులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, బైపీసీలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంపీసీ తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంపీసీలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో చూద్దాం. మీరు కనుక ఎంపీసీ తీసుకుంటే ఆఫ్టర్ దట్ బీఎస్సీ చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు. ఒక్క డాక్టర్ తప్ప ఏ జాబ్కైనా వీళ్ళు ఎలిజిబుల్ అండి ఎంపీసీ వాళ్ళు. ఇంజనీర్ కావాలనుకునే వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీరు మేము బీటెక్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎంపీసీ తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే పైలట్ అవ్వడానికి ఓన్లీ ఎంపీసీ వాళ్ళని మాత్రమే తీసుకుంటారండి. తర్వాత వీళ్ళు జర్నలిజం వైపు వెళ్ళొచ్చు, ఇంటీరియర్ డిజైన్ కోర్సులు చేయొచ్చు. లేదంటే 10th తర్వాత ఎగ్జామ్ రాసేసి ఎన్డీఏ మీన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే 10th క్లాస్ తర్వాత ఎయిర్ ఫోర్స్ పైలట్ క్యాడర్ వరకు వెళ్ళొచ్చు, ఆర్మీలో వెళ్ళొచ్చు, నేవీ ఆఫీసర్ క్యాడర్ వరకు వెళ్ళొచ్చు. ఇదే కాక రైల్వే జాబ్స్ రాసుకోవచ్చు, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఎస్ఐ, పోలీస్, తర్వాత సివిల్స్ గ్రూప్స్, వీటన్నిటికీ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా మామూలుగా 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే సెక్యూర్ చేస్తారో వాళ్ళకి పోస్టల్లో కూడా మనకి జాబ్స్ ఉంటాయండి 10th బేసు. మరి మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఎంసెట్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎంపీసీ.
మరి నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే ఎంపీసీ. చాలామంది మా ఫ్రెండ్స్ ఎంపీసీ తీసుకున్నారు, లేకపోతే మా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లేకపోతే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఎంపీసీ తీసుకోవాలని 90% దాదాపు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేకపోతే ఎవరో చెప్పారనో, పేరెంట్స్ ఒపీనియన్ అనో చాలామంది ఎంపీసీ తీసుకుంటారండి. అలా తీసుకోవద్దండి. మీకు మ్యాథ్స్ కష్టమైతే దయచేసి ఎంపీసీ గ్రూప్ తీసుకోవద్దండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమైతే ఆ గ్రూప్ వైపు వెళ్ళండి. మీకు మ్యాథ్స్ కష్టం కానీ సైన్స్ ఇష్టం అనుకోండి, అలాంటప్పుడు మీరు బైపీసీ వైపు వెళ్ళొచ్చు. బైపీసీలో కూడా మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. బైపీసీలో సెరికల్చర్ అంటే పట్టుపురుగులకు దానికి సంబంధించి జాబ్స్ ఉంటాయి. తర్వాత ఇది ఇది అయిపోయిన తర్వాత మీరు టీచర్ ట్రైనింగ్ చేసి ప్రైమరీ స్కూల్ టీచర్గా వెళ్ళొచ్చు. తర్వాత బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, అగ్రికల్చర్ బీఎస్సీ, తర్వాత డాక్టర్ కావాలంటే ఈ బైపీసీ కంపల్సరీ తీసుకోవాల్సిందే అండి. లేదంటే బీఎస్సీ మీన్స్ ఇంటర్ తర్వాత మనం చేసే సైన్స్ గ్రూప్ అండి. బిహెచ్ఎంఎస్, బిఐఎంఎస్, ఆయుర్వేద, హోమియో, యునాని ఇలాంటివన్నిట్లో కూడా బైపీసీ గ్రూప్ తీసుకునే వాళ్ళు చాలా బాగుంటుంది. తర్వాత గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి, సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి, ఐఏఎస్ వీటన్నిటికీ కూడా మనకి ఏ గ్రూప్ అయినా తీసుకోండి. కామన్గా లాస్ట్లో చెప్తా అండి. ఈ అన్ని గ్రూపులకి కామన్గా మనం ఏ దానికి ఎలిజిబుల్ అనేది చివరిలో చెప్తాను. తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు అండి. బైపీసీ తీసుకున్న తర్వాత బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి వీటికి కూడా మనం డాక్టర్ కావాలంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తర్వాత మనము ఎంబీబీఎస్ చేయొచ్చు. ఇట్ మీన్స్ డాక్టర్ కావాలనుకునే వాళ్ళు. దీస్ ఆర్ అబౌట్ సైన్స్ గ్రూప్స్. ఇప్పుడు నేను ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్స్ వీటన్నిటిని సైన్స్ గ్రూప్స్ అంటారండి. ఇప్పుడు నెక్స్ట్ ఎంఈసీ గురించి చూద్దాం. ఎంఈసీ ఎంఈసీ తర్వాత మనము ఎంఈసీ చేసిన తర్వాత కంపెనీ సెక్రటరీగా వెళ్ళొచ్చండి. బిజినెస్ ఎనలిస్ట్గా చేయొచ్చు. యాక్చువల్గా నేను ఎం అంటే మ్యాథ్స్, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే కామర్స్. ఇందులో మ్యాథ్స్ ఉంటుంది. నాకు మ్యాథ్స్ ఈజీ, బట్ సైన్స్ అబ్బా చాలా కష్టం రా బాబు, బయాలజీ, బాటనీ చాలా కష్టం అనుకునే వాళ్ళు మ్యాథ్స్ తీసుకొని ఎకనామిక్స్, కామర్స్ తీసుకోవచ్చండి. ఈ కాంబినేషన్ కనుక తీసుకుంటే సిఏ చార్టెడ్ అకౌంట్ అంటారు, హై శాలరీ వస్తుంది. సిఎస్సిపిటి కనుక చేసి హై శాలరీ. మరి వీళ్ళు ఎల్ఎల్బి చేయొచ్చు, లాయర్గా వెళ్ళొచ్చు. ఎల్ఎల్బి అంటే బిజినెస్ సైడ్ వెళ్ళొచ్చు. బిఏ చేయొచ్చు, ఎంఎస్సీ అయిపోయిన తర్వాత బిఏ చేయొచ్చు, బిఏ తర్వాత ఎంఏ చేయొచ్చు. ఇలా హైయర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళొచ్చండి. కంపెనీ సెక్రటరీ, బిజినెస్ ఎనలిస్ట్స్ కూడా మనం అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎంఈసీ. నెక్స్ట్ సిఈసి అండి. సిఈసి అంటే సి అంటే కామర్సు, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే సివిక్స్. ఇది చేసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయండి. ఇందులో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు. తర్వాత బిజినెస్ సైడ్ వెళ్ళొచ్చు. ఎల్ఎల్బి అంటే లా చేయొచ్చు. సిఈసి తర్వాత బిఏ చేసిన తర్వాత ఎంఏ చేసి మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. ఇది చేసిన తర్వాత కూడా సిఏ అంటే మ్యాథ్స్ మాకు కష్టంగా ఉంటుంది, బట్ మిగతా సబ్జెక్టులు మ్యాథ్స్, సైన్స్ అబ్బో దేవుడా మేము ఆ వైపు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఈ సిఈసి అంటే సి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఇది కంప్లీట్ చేసి కూడా సిఏ చేసి హైయెస్ట్ శాలరీ అండి. మంచి శాలరీస్ ఉంటాయి. ఈ సిఈసి చేసిన తర్వాత బీకామ్ కనుక చేశారనుకోండి మంచి జాబ్స్ ఉంటాయండి. స్టాక్ మార్కెట్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, ఆడిటింగ్ కానీ, ఈ ఇండస్ట్రియల్లో కానీ, పారిశ్రామిక రంగంలో వీటన్నిటిలో కూడా మంచి శాలరీస్ ఉంటాయండి. తర్వాత మనకి హెచ్ఈసి కనుక చూసుకుంటే చాలామంది ఇట్స్ ఏ చీప్ గ్రూప్ అనుకుంటారు. అంటే చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంపీసీ బైపీసీని సెలెక్ట్ చేసుకుంటారండి. ఏదో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు హెచ్ఈసి అనుకుంటారు, కానీ ఇట్స్ టోటల్లీ రాంగ్ అండి. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఐఏఎస్, కలెక్టర్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ కావాలనుకుంటే ఖచ్చితంగా హెచ్ఈసి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, యూపీపీఎస్సీ రాయాలన్నా, తర్వాత లా చేయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ హెచ్ఈసి ఈజ్ ఎ కింగ్. గ్రూప్స్కి కానీ, ఎంఆర్ఓ కావాలన్నా కానీ వీటన్నిటికీ కూడా
ఆర్డీఓ కావాలన్నా ఈ హైయెస్ట్ క్యాడర్కి ఏదైనా కానీ మీరు సివిల్స్కి బీఏ చేసి హెచ్ఈస్ తర్వాత బీఏ చేయొచ్చు, బీఏ తర్వాత ఎంఏ చేయొచ్చు, ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళొచ్చండి. చాలామందికి ఇంటర్మీడియట్ అనేది తెలుసు, ఇది 2 years కోర్స్ అండి. ఈ 2 years కోర్స్ తర్వాత ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది అనేది. మరి నెక్స్ట్ మనము పాలిటెక్నిక్ చూద్దామండి. పాలిటెక్నిక్ ఈజ్ ఏ 3 years కోర్స్. పాలిటెక్నిక్ అనేది 3 years కోర్స్. దీంట్లో మంచి మంచి జాబ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇందులో పాలిటెక్నిక్ 3 years కోర్స్ మెకానికల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్, సివిల్, త్రిబుల్, ఐటీ, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్ ఇట్స్ ఏ హైయెస్ట్ మంచి శాలరీస్ ఉంటాయండి దీంట్లో. అగ్రికల్చరు, ఆర్కిటెక్చర్ అంటే భవనాలు ఎట్లా మనము ఇన్నోవేటివ్గా కట్టాలి, తర్వాత బయోమెడికల్, మెరైన్ టెక్నాలజీ అంటే సముద్ర భూగర్భంలో నుంచి మనం ఎట్లా టెక్నాలజీతో బయటకు ఏదన్నా ఒక పెట్రోల్ కానీ లేకపోతే ఏదైనా డైమండ్స్ కానీ ఎలా తీసుకురావాలి. మైనింగ్ టెక్నాలజీ, భూమిని తవ్వినప్పుడు భూగర్భ గనుల్లో నుంచి వాటిని ఏదైనా ఒక మినరల్ కానీ లేకపోతే ఒక ఖనిజాన్ని, ఇట్ మీన్స్ బంగారు కానీ ఇలాంటివి ఎలా తీయాలి బయటికి. మైనింగ్లో టెక్నాలజీ ఎలా పేల్చేయాలి, ఆ గనుల్ని ఎలా పేల్చి బయటకు తీయాలి, దీని గురించి మైనింగ్ టెక్నాలజీ తెలుసుకుంటారు. తర్వాత లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఇది యూజ్ చేస్తారు, చాలా స్కోప్ ఉందండి టెక్స్టైల్ టెక్నాలజీకి. తర్వాత పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ. ప్లాస్టిక్ మనం డైలీ యూజ్ చేస్తుంటాం. ఈ టెక్నాలజీ యూజ్ చేసి ప్లాస్టిక్ని తర్వాత రీసైక్లింగ్ ఎలా చేయాలి, పెట్రోలియంని మనం ఎలా టెక్నిక్గా మనం సర్వ్ చేయాలి, దాన్ని డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయండి. ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయాలంటే మనము పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చిన, ఆ వెబ్సైట్ మీరు టచ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. దిస్ ఈజ్ అబౌట్ పాలిటెక్నిక్. మరి దీంట్లో జాబ్స్ ఏముంటాయి, నేను ఒకటి చెప్పేది మర్చిపోయాను. డిఎంఎల్టీ అంటే ఇక్కడ పాలిటెక్నిక్లో వ్యవసాయ పాలిటెక్నిక్లు కూడా ఉంటాయండి. అవేంటంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, తర్వాత డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా. ఇవి కనుక మనం చేసుకుంటే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు ఇట్లా వాటిలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్టార్టింగ్ మీకు 20,000 అలా శాలరీ వస్తుందండి. మంచి స్టార్టింగ్ ఎంత వచ్చిందంటే ఇట్స్ ఏ గ్రేట్ స్కోప్ ఉంది దీనికి. మరి గవర్నమెంట్ జాబ్స్ 10th తర్వాత ఏముంటాయి అనేది నేను ఎండింగ్లో చెప్తాను. మరి ఈ పారామెడికల్ కోర్స్, నెక్స్ట్ ఐటీఐ 2 years కోర్స్ అండి. ఈ ఐటీఐ కనుక మీరు కంప్లీట్ చేసి, చాలామంది ఏమంటారంటే ఐటీఐ అంటే ఏంటంటే ఐ అంటే ఇండస్ట్రియల్, టీ అంటే ట్రైనింగ్, ఐ అంటే ఇన్స్టిట్యూట్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారండి ఐటీఐ అంటే. ఇవి కనుక కంప్లీట్ చేస్తే ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఈ వొకేషనల్ కోర్సులు కానీ కంప్లీట్ చేసినామంటే అర్లీగా జాబ్ వస్తుంది, చిన్న వయసులోనే జాబ్ వస్తుంది. శాలరీ అయితే యావరేజ్గా ఉన్నా కూడా చిన్న వయసులో జాబ్ వస్తుంది. మనము దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫిట్టర్, ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత కంప్యూటర్ ఆపరేటరు, డ్రాట్ మ్యాన్. ఈ మెకానికల్ కూడా రేడియో అండ్ టీవీకి సంబంధించి, మోటార్ వెహికల్కి సంబంధించి, డీజిల్కి సంబంధించి, మెరైన్కి సంబంధించి ఇవన్నీ కూడా జాబ్స్ ఉంటాయండి. తర్వాత దీంట్లో ఎలక్ట్రీషియన్ మీకు ఐడియా ఉంటుంది, ప్లంబరు, సర్వేయర్ కొలుస్తుంటారు కదా మామూలుగా భూముల్ని, తర్వాత ఎలక్ట్రికల్కి సంబంధించి, మెషిన్ టూల్స్ దాన్ని ఎలా రిపేర్ చేయాలి, వెల్డర్ వెల్డింగ్ సంబంధించి, ఫైర్మెన్ ఇప్పుడు ఎక్కడైనా మనకి ఒక అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి వెంటనే వీళ్ళు వెళ్తారు, మనకి ఎక్కువ సింపుల్గా వర్క్ ఉంటుందండి. తర్వాత కుకరీ ఎలా చేయాలి, పెయింట్ టెక్నాలజీ, ఆ పెయింట్ని వేసే దాంట్లో కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, ఆ టెక్నాలజీస్ ఆధారంగా మనము ఎలా వాడాలి ఆ పెయింట్ని, ఇలా డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేస్తూ మనకి చిన్న వయసులోనే జాబ్ రావడానికి ఈ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ చేస్తే చిన్న వయసులోనే జాబ్ వచ్చేస్తుందండి. తర్వాత మనకు పారామెడికల్ కోర్సులు ఉన్నాయి.
పారామెడికల్ కోర్స్. ఇట్స్ ఏ 3 years కోర్స్. పారామెడికల్ అనేది 3 years కోర్సు. ఇందులో డిఎల్ఎంటీ అని ఉంది చూడండి ఇక్కడ. డిఎల్ఎంటీ అంటే ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది. డిఎల్ఎంటీ కాదు, డిఎంఎల్టీ అని ఉండాలి. డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఈ విధంగా కూడా మనకు జాబ్స్ ఉంటాయి చేస్తే. తర్వాత డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ డాట్ హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్. ఇవే కాదండి, ఇంకా చాలా మనకి ఈ దీంట్లో చాలా ఉన్నాయి. మనకి పారామెడికల్ కోర్సులు చేస్తే జస్ట్ ఇక్కడ కొన్నే ఉన్నాయి, కానీ దీంతో పాటు మనకి ఈ పారామెడికల్ కోర్సు కనుక మీరు చేస్తే మనకి డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ టెక్నాలజీలో మనల్ని జాబ్స్ ఉంటాయి. డెంటల్ అసిస్టెంట్గా మనల్ని తీసుకుంటారు, రేడియాలజీ అసిస్టెంట్గా మనల్ని తీసుకుంటారు. తర్వాత నర్సింగ్ చేయొచ్చు ఇందులోనే, పారామెడికల్లోనే. రేడియోగ్రఫీ అంటే ఒక హాస్పిటల్కి సంబంధించి ఒక డాక్టర్, ఎక్సెప్ట్ డాక్టర్ తప్ప మిగతావన్నీ ఇందులో ఉంటాయండి. డాక్టర్ అనరు కానీ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అనమాట. రేడియో అసిస్టెంట్ కానీ, డెంటల్ అసిస్టెంట్ కానీ, నర్సింగ్, రేడియోగ్రఫీ, ఎక్స్రే టెక్నీషియన్గా వెళ్ళొచ్చు మనము, జనరిక్ డ్యూటీ అసిస్టెంట్గా వెళ్ళొచ్చు. తర్వాత హోమ్ హెల్త్ ఎయిడ్, ఇలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయండి పారామెడికల్ కోర్స్. ఈ 3 years అయినా కూడా చాలా చిన్న వయసులోనే జాబ్ వచ్చేస్తుంది మనకు. మంచి శాలరీస్ ఉంటాయండి దీంట్లో. మరి ఇక ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ట్రిపుల్ ఐటీ అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే 10th క్లాస్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ సెక్యూర్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మన ఇడుపులపాయ కానీ, తర్వాత న్యూజివీడు, ఇలా కొన్ని మన స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రాలో కొన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఇది 6 years అండి, 6 years కోర్స్. ఈ 6 years కోర్స్ అయిపోయిన తర్వాత మనకు క్యాంపస్ సెలెక్షన్స్ వస్తాయి. అక్కడికే మనకు వచ్చి క్యాంపస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మనకు జాబ్స్ ఇస్తారండి. మంచి హైయెస్ట్ శాలరీస్ ఉంటాయండి ఇక్కడ ట్రిపుల్ ఐటీ కనుక మీరు కంప్లీట్ చేస్తే. ఏంటంటే ఇట్స్ బేస్డ్ అండ్ 10th class మార్క్స్ అండి. ఇక మనకు వీటన్నిటిని మినహాయిస్తే షార్ట్ టర్మ్ కోర్స్ అంటే 6 months కానీ, 3 months కానీ, 1 year కానీ ఉండే వాటిని షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటారండి. ఇక్కడ చూడండి, డిటిపి ఏదైనా ఒకటి మనం ఏదైనా చేయాలంటే, ఒక బుక్ ప్రింట్ చేయాలంటే డిటిపి చేయాలి. దీనికి కూడా మంచి స్కోప్ ఉందండి. తర్వాత పీజీడీసీఏ, టాలీ చేయడము, ఇంటర్నెట్, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో గ్రాఫిక్స్, యానిమేషన్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, అసలు చాలా మంచి స్కోప్ ఉందండి. మంచి శాలరీస్ ఉంటాయి ఇందులో. ఏంటంటే మీరు కనుక తర్వాత ఇక్కడ వెబ్ డిజైనింగ్ అని పెట్టాను చూడండి. ఈ వెబ్ డిజైనింగ్ కనుక చేసినంటే, వెబ్ డిజైనింగ్ అంటే వెబ్సైట్స్ని డిజైన్ చేసే వాళ్ళని వెబ్ డిజైనింగ్ అంటే దీనికి చాలా డిమాండ్ ఉందండి. తర్వాత అక్కడ గ్రాఫిక్స్ అని చూపించాను. అంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఇక్కడ సోషల్ మీడియాలో ఏదైనా మనం పంపించాలన్నా కూడా ఖచ్చితంగా ఒక మూవీ తీయాలి, ఇప్పుడు బాహుబలి తీయాలి, గ్రాఫిక్స్ కంపల్సరీ ఉండాలి, తర్వాత యానిమేషన్ కంపల్సరీ ఉండాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి కనుక మీరు చేశారంటే షార్ట్ టర్మ్ కోర్సు అద్భుతంగా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. దీనికి హై డిమాండ్ ఉందండి. తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన మొబైల్లో ఉన్నవన్నీ కూడా జస్ట్ ఒక లింక్ టచ్ చేస్తే చాలు మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. దీనికి సంబంధించి కూడా కోర్స్ చేస్తే మంచి శాలరీస్ ఉంటాయండి. దిస్ ఈజ్ అబౌట్ షార్ట్ టర్మ్ కోర్సెస్. ఈ కోర్సెస్ చేసినా కూడా మనకి మంచి స్కోప్ ఉంటుంది. మరి మాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, అదర్స్ అని ఉంది. ఏంటంటే బ్యూటీ అండ్ కాస్మెటాలజీ, జ్యువెలరీ డిజైనింగు, ఫ్యాషన్ డిజైనింగు, ఫోటోగ్రఫీ. మాకు 10th క్లాస్ తర్వాత ఎందుకో ఏ కోర్స్ చదవాలనిపించలేదు అని మీకు కనుక అనిపించింది అనుకోండి, నో ప్రాబ్లం అండి. వీటిలో ఏదైనా చేయొచ్చు, నో ఇష్యూ. ఇక్కడ చూడండి, హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కనుక చేస్తే ఫుడ్ బిజినెస్, మనమే రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే రెస్టారెంట్లో పని చేయొచ్చు, 5 star హోటల్లో మనము మొత్తం అంతా మెయింటైన్ చేయొచ్చు. ఇలా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉంటాయి. తర్వాత ఫ్యాషన్
ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇప్పుడు డ్రెస్సెస్ డిజైన్ చేస్తారు. ఒక మూవీకి ఒక హీరోకి కానీ ఒక హీరోయిన్కి కానీ డ్రెస్ డిజైన్ చేస్తారు. అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ డ్రెస్సెస్ డిజైన్ చేస్తుంటారు. పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కానీ సీరియల్స్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కనుక చేస్తే మోస్ట్ మంచి మంచి హై పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చండి. తర్వాత ఫోటోగ్రఫీ, ఇక్కడ ఫోటోగ్రఫీ అని ఉంది చూడండి. ఇది కనుక మనం నేర్చుకున్నామంటే బాగా దీనికి ఒక సపరేట్ కోర్స్ ఉంటుంది. కార్పొరేట్ ఈవెంట్స్ కానీ బిజినెస్ని ఏదైనా ప్రమోట్ చేయడానికి కానీ యాడ్స్ చేయడానికి కానీ ఒక ఫిల్మ్ని షూట్ చేయడానికి ఇట్లా వాటన్నిటి కూడా ఫోటోగ్రఫీ కనుక మీరు చేసుకుంటే మంచి మంచి ఇన్కమ్ ఉంటుందండి దీంట్లో. తర్వాత బ్యూటీకి సంబంధించి కాస్మెటాలజీ అంటే మన అందానికి సంబంధించిందండి ఇదంతా. వీటితో పాటు మనకి వొకేషనల్ కోర్సులు ఉంటాయండి. ఇక్కడ ఇందులో లేదు కానీ వొకేషనల్ కోర్సు ఏంటంటే వొకేషనల్ కోర్సులు కానీ ఈ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఈ వొకేషనల్ కోర్సులు కానీ చేసినారంటే చిన్న వయసులోనే జాబ్ వచ్చేస్తుంది. శాలరీస్ పక్కన పెడితే స్టార్టింగే మంచి శాలరీస్ ఉంటాయండి. మరి ఈ పారామెడికల్ కోర్సులు ఎక్కువగా ఎక్కడున్నాయంటే మనకి ఈ పారామెడికల్ కోర్సులు వైజాగ్లో కాకినాడలో ఉన్నాయండి. మరి వీటితో పాటు ఇక్కడ ఒకటి చెప్పలేదు ఏంటంటే వొకేషనల్ కోర్సెస్, ఇంటర్ వొకేషనల్ కోర్సెస్. ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ని ఎలా మనం కంపేర్ చేయొచ్చు అంటే ఇంటర్ అనేది ఉన్నత విద్యకు ఒక వారధి అయితే ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉపాధికి నిచ్చెన లాంటిది. మంచి ఇన్కమ్ ఉంటుందండి ఇందులో. ఈ వొకేషనల్ కోర్సెస్ గిని మీరు కంప్లీట్ చేస్తే వొకేషనల్ కోర్సెస్ ఒకసారి వీళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే అండి, ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనోహర్ నాయుడు ఆయన టీచరు, ఎస్జీ టీచరు, చిత్తూరు డిస్టిక్. ఆ సార్కి ముందుగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇంత అద్భుతమైన ప్రజెంటేషన్ తయారు చేసిన మనోహర్ నాయుడు సార్కి కృతజ్ఞతలు. ఇక్కడ వొకేషనల్ కోర్సులు, ఇక్కడ చూడండి వొకేషనల్ కోర్స్. ఇవి కనుక మీరు కంప్లీట్ చేస్తే డైరెక్ట్ మీరు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ కావచ్చు. దీంట్లో ఇంటర్ వొకేషనల్ కోర్స్లో అగ్రికల్చర్ ఉంటుంది. దీంట్లో మంచి శాలరీస్ రావాలంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కనుక చేస్తే హైయెస్ట్ స్కోప్ ఉందండి దీనికి. తర్వాత హోమో సైన్సు, బిజినెస్ అండ్ కామర్స్, బ్రిడ్జ్ కోర్సెస్ ఉంటాయి ఇందులో. కంప్యూటర్ సైన్సు, డైరీ, హెల్త్ అండ్ పారామెడికల్, ఈ అన్ని గ్రూప్స్కి ఇది కనుక మనం ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ కనుక మీరు చేస్తే గవర్నమెంట్ సెక్టార్లో, ప్రభుత్వ రంగంలో, రైల్వేలు, తర్వాత గెయిలు, సెయిలు వంటి భారీ కంపెనీల్లో మీకు జాబ్స్ ఉంటాయండి. మంచి ఉపాధి అవకాశాలు ఇవి. మరి ఇన్ని చెప్పుకున్నాం కదా, వీటన్నిటికీ కలిపి ఏ గ్రూప్ అయినా తీసుకోండి మీరు. ఎంపీసీ తీసుకోండి, హెచ్ఈసీ తీసుకోండి, బైపీసీ తీసుకోండి, సిఈసీ తీసుకోండి, ఎంఈసీ తీసుకోండి. మీరు ఏ కోర్సు తీసుకున్నా కానీ కామన్గా మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అంటే పోలీస్, ఎస్ఐ, ఈ గ్రూప్స్కి, సివిల్స్కి, టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. తర్వాత ఈ 10th క్లాస్ బేస్ మీద హోమ్ గార్డ్ జాబ్స్ ఉంటాయండి. మరి ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఏ జాబ్స్ ఉంటాయి, 10th క్లాస్ తర్వాత 10th క్లాస్ తర్వాత ఒకసారి చూస్తే రైల్వే జాబ్స్ ఉంటాయండి. రైల్వే జాబ్స్లో టీసీ, తర్వాత ట్రైన్ క్లర్కు, కమర్షియల్ క్లర్కు, టైపింగ్ చేయడాన్ని, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. దీంట్లో డిఫెన్స్ జాబ్స్ కూడా ఉంటాయండి. ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, ఏపీఎస్ఆర్టీసీ, బస్ కండక్టరు, బస్ డ్రైవరు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్,
బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. తర్వాత ఐటీబీపీఎఫ్ కానిస్టేబుల్, లైన్మెన్, ఇట్లా ఎన్నో కోర్సులు ఉంటాయండి. ఒకసారి మీరు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి కాబట్టి చదువుకోవడానికి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను అన్నీ ఒకసారి చూపిస్తాను, స్టార్టింగ్ నుంచి తీసుకొస్తాను. దిస్ ఈజ్ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కాలర్షిప్స్ కొన్ని ఉంటాయి, చాలామందికి తెలియదండి. ఆ స్కాలర్షిప్ సంబంధించి ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు స్కాలర్షిప్ డబ్బులు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత 10వ క్లాస్ తర్వాత దీని తెలుగులో ఇక్కడ మన మనోహర్ నాయుడు సార్ నీట్గా ప్రజెంటేషన్ చేశారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇది తెలుగులో ఉందండి మనకు. తర్వాత వొకేషనల్ కోర్సులు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత పాలిటెక్నిక్, ఈ ఐటీఐ ఇవి ఎలా రాయాలి, ఎలా ఉంటుంది అనేది తెలుగులో చాలా క్లియర్గా చెప్పారు సారు. వ్యవసాయ పాలిటెక్నిక్లు, ఇంటర్ వొకేషనల్ కోర్సులు ఇవన్నీ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని నేను ఇది ఒకసారి మీకు స్క్రోల్ చేస్తున్నాను. పాలిటెక్నిక్ కోర్సుల్లో మీ కెరీర్ ఎలా ఉంటుంది, దీంట్లో పోస్టులు ఏముంటాయి ఒకసారి మీరు చదవండి స్క్రీన్ షాట్ తీసుకొని. నేను వీలైతే డిస్క్రిప్షన్లో కూడా దీన్ని పంపించే ప్రయత్నం చేస్తాను. ఇవి జాబ్స్ అండి ఆఫ్టర్ 10th. దీస్ ఆర్ జాబ్స్. ఇది వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, ఇది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఇప్పటికీ మనకు ఓవర్ టైం అయిపోయింది. ఓకే అండి, మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఖచ్చితంగా మీరు ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ గురించి వీడియో చేయమంటే ఎంపీసీకి డెప్త్గా వీడియో చేస్తాను. ఎంపీసీ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే మనకి ఏ జాబ్స్ వస్తాయి, ఓన్లీ ఎంపీసీ మీదే, తర్వాత ఓన్లీ బైపీసీ మీదే, ఓన్లీ హెచ్ఈసీ మీదే చాలా ఫుల్ డెప్త్గా తీసుకొస్తాను. ఎలా చేస్తే మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి, దానివల్ల ఇది ఫుల్ డెప్త్ కాన్సెప్ట్ అండి. ఈ డెప్త్ కాన్సెప్ట్ని మీరు ఒకసారి మీరు ఏ గ్రూప్ తీసుకోవాలన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. దానికి సంబంధించి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఒకసారి వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.